మానవాళిని దశాబ్దాలుగా భయపెడుతున్న ప్రాణాంతక హెచ్ఐవి మహమ్మారి అంతానికి వైద్య రంగం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. హెచ్ఐవి వైరస్ ను పూర్తిగా అణచివేసే ఒక సరికొత్త టాబ్లెట్ మొదటిసారిగా మనుషులపై జరిపిన ప్రయోగాల్లో ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. మెడికల్ హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అని శాస్త్రవేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కొత్త మందు పేరు ఏంటి? ఇది శరీరంలోకి వెళ్ళాక వైరస్ ను ఎలా చంపేస్తుంది? కేవలం 11 రోజుల్లోనే ఇది ఎలాంటి అద్భుతం సృష్టించింది? ఈ సరికొత్త వైద్య ఆవిష్కరణ గురించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వైద్య శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ సరికొత్త హెచ్ఐవి నివారణ టాబ్లెట్ పేరు VH499. ఇది శరీరంలో HIV-1 వైరస్ ఒకదాని నుంచి ఒకటిగా విస్తరించకుండా నిలువరిస్తుంది. సాధారణంగా హెచ్ఐవి వైరస్ చుట్టూ క్యాప్సిడ్ ప్రోటీన్ అనే ఒక రక్షణ కవచం లేదా సెల్ ఉంటుంది. ఇది వైరస్ బ్రతకడానికి, శరీరం అంతా వ్యాపించడానికి చాలా కీలకం. ఈ సరికొత్త VH499 టాబ్లెట్ నేరుగా వెళ్లి ఆ ప్రోటీన్ రక్షణ కవచాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. దీనివల్ల వైరస్ తన శక్తిని కోల్పోయి శరీరంలో పెరగడం ఆగిపోతుంది. క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే ప్రముఖ జర్నల్లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. సైంటిస్టులు ఇటీవల ఈ మందుపై ఫేజ్ 2A క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఎలాంటి హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకుని 23 మంది బాధితులపై ఈ ప్రయోగాలు జరిగాయి. ఇందులో 20 మందికి వేర్వేరు డోసుల్లో VH499 టాబ్లెట్ ఇవ్వగా మరో 3కి నకిలీ మందు ఇచ్చారు. ప్రయోగానికి ముందు వీరి అందరి రక్తంలో హెచ్ఐవి వైరస్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ కొత్త టాబ్లెట్ వేసుకున్న 11వ రోజు కల్లా ఆ 20 మంది రోగుల రక్తంలో వైరస్ లోడ్ ఊహించని విధంగా పడిపోయింది. ఎవరైతే ఎక్కువ డోస్ తీసుకున్నారో వారిలో వైరస్ అంతకంతకు తగ్గిపోయింది. ఈ కొత్త టాబ్లెట్ వల్ల రోగులకు ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కలగలేదని, ఇది మానవ శరీరానికి పూర్తిగా సురక్షితమైందని తేలింది. అయితే శాస్త్రవేత్తలు ఈ మందుపై అంతగా ఆసక్తి చూపించడానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది. సాధారణంగా హెచ్ఐవి బాధితులు ఇతర ఆరోగ్య సమస్యల కోసం చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు. ఆ టైంలో ఒక మందు ప్రభావం మరో మందుపై పడి లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఈ VH499 మందు మన శరీరంలోని CYP3A4 అనే ఎంజైమ్తో చాలా తక్కువగా ప్రతిచర్యలు జరుపుతుంది. అంటే వేరే జబ్బులకు మందులు వాడుతున్న వారు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ హెచ్ఐవి టాబ్లెట్స్ వేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో హెచ్ఐవి ట్రీట్మెంట్ మరియు ప్రివెన్షన్ కోసం లీనాకాపవిర్ అనే ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. ఇది 6 నెలలకు ఒకసారి ఇస్తారు. అయితే ఇది కొన్ని రకాల ఇతర మందులతో రియాక్ట్ అవుతుంది. అలాంటి వారికి ఈ సరికొత్త VH499 టాబ్లెట్ ఒక వరంలా మారబోతోంది. కాకపోతే ఈ మందు నేరుగా రోగులకు అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకంటే దీనిపై మరింత పెద్ద ఎత్తున ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ జరపాల్సింది. అక్కడ కూడా ఇది సేఫ్ అని తేలితేనే గ్లోబల్ మార్కెట్లో అనుమతి లభిస్తుంది. సైన్స్ అండ్ మెడికల్ రంగం సాధించిన ఈ సరికొత్త విజయం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.